హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే బాయ్. ఇలా అలా కాకుండా మరి కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దామని చెప్పేసి నేను మీకోసం ఏం చేస్తున్నాం మనం చికెన్ చేస్తాను. రైట్ చికెన్ చేస్తున్నా. చూడండి అదే బ్యాక్ కెమెరా రాదు మన చికెన్ చూడండి. అంతే చేయాలి, అయిపోయింది. బాయ్, గుడ్ నైట్. అండ్ మన యూట్యూబ్ ఛానల్ పేరేంటి? జంబలగడి జారు మిఠాయ. అది కూడా ఓకేనా? అయితే మేము ఇలా చికెన్ సూప్ తయారు చేస్తున్నాం. చికెన్ సూప్ అయినా చికెన్ సూప్ కాదు, చికెన్ అంటే మా అన్న చేసింది కాబట్టి మొత్తం సూపే ఉందా, సో అందుకే సూప్ అనుకున్నాను. కానీ చికెన్ అంట. ఓకే, ముక్కలు ఉన్నాయి. రైట్, ముక్కలు ఉన్నాయి. కొంచెం పిల్లల పక్క జరుపు. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేయాలో. మన ముంగట్ దూరం నేను ఇంట్రడ్యూస్ తర్వాత ఒక్క నిమిషం. ఇప్పుడు మీకు నేను ఒక చూడండి, అవన్నీ ఆడస్తలేదు నాకు. చూసేయండి. మీ పేరు? ఓకే, అద్దలేదు. మీ పేరు ఏంది? కానీ ఏం చేస్తున్నారు మీరు? చికెన్ కూర చేస్తున్నారా? ఫస్ట్ ఫ్రెండ్స్ చెంచా తీసుకోవాలి. ఫస్ట్ మంచి చెంచా ఎలా ఉండాలి చూడండి. అన్నగారు ఎలా తీసుకున్నారు? సూప్ కారుతుంది. సారీ ఫ్రెండ్స్, అలా కారకూడదు, ఎందుకంటే గబ్బు అవుతుంది. కుక్కర్స్ ఉంటుంది ఇక్కడ మా కుక్క ఫ్రెండ్స్. ఒక్క నిమిషం, నేను అలాగా వస్తుంటాను. రైట్, ఇలాగైనా ఇక్కడ ఇప్పుడు మనం దీని గురించి ఇప్పుడు చుక్క పడ్డది కదండి. ఇక్కడ ఉంది చుక్క. ఇప్పుడు ఇది పడడం ఎందుకు అట్లా అంటే కుక్క వస్తుంది ఇక్కడికి. కుక్క అలా నాకుతుంది. అలా నాకొద్దు అంటే అలా పడకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? చికెన్ అయిపోతుంది. మరి చికెన్ అయిపోయింది, తిందాం ఇక. రండి, వచ్చేయండి తిందాం. హాస్టల్ రూమ్ నెంబర్ 18. రూమ్ నెంబర్ 18. రైట్, చెప్పురా, అడ్రస్ చెప్పవారా? నాకే సరిపోదు అది, ఇంకా వాళ్ళకేం పెడతావు? సరే, ఫీల్ అవుతారా? సరే బ్రో, మీరు వచ్చేసేయండి. యూనమ్ రైట్, ఇక్కడ కనుక్కొని ఎట్లా నాకు క్వశ్చన్ కనుక్కొని వచ్చేసేయండి. ఫస్ట్ ఆయిల్ వేయాలండి. ఫస్ట్ తగినంత. ఇంత తగినంత వేసుకోండి, మీ ఇష్టం అది. ఇంత వేసుకోండి, తగినంత ఇంత వేసుకోండి. తర్వాత స్టైల్గా రెడీ అవుతున్నాడు. స్టైల్గా కాదు, జుట్టు పడుతుంది అనేసి ఇట్లా హెయిర్ క్లిప్ ఇలా పెట్టుకోవాలి. హెయిర్ మీరు ఖచ్చితంగా వంట చేసేటప్పుడు ఇలాంటి ఏదది హెయిర్ క్లిప్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే వంట చేయకండి మీరు. తర్వాత పసుపు వేసి అల్లం వేసి వేసి తర్వాత అదే చికెన్ వేసి ఉప్పు వేసి కారం వేసి జరంత గరం మసాలా కలిపేసి 5 నిమిషాలు పెట్టి నీళ్ళు ఊరుతాయి. నీళ్ళు ఊరినాక తర్వాత ఇంకొంచెం గరం మసాలా వేసి కొన్ని నీళ్ళు పోసుకొని ఇంకా చికెన్ మసాలా వేసుకొని ఇట్లా ఆయిల్ పైన తీయడం వరకు ఉంచుకోవాలి. అయిపోతుంది అంతే. అయిపోయిందండి. మీ ఇంట్లో కూడా చూసుకొని చికెన్ అయిపోయి ఉంటుంది. ఇలా చూడండి, మీరు చూడండి. మీరు వీడియోస్ చికెన్ అయిపోతే తినేసేయండి మీరు కూడా. ఓకేనా?